యేసయ్య అతి శ్రేష్టమైన నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. అందరికీ మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ నా వాయిస్ అనిపిస్తుందా? కింద జాతర జరుగుతుంది ఈ రోజు నుంచి. ఆ జాతర జరిగే ప్లేస్లోనే రాత్రి గురుగుల్లంక అంట, రక్కిలంక దగ్గర గురుగుల్లంక ఏదో అక్కడ రాత్రి వాకింగ్ చెప్పడం జరిగింది. కరెక్ట్గా ఇలా మాట్లాడుతున్నాం, అది అంత దూరంలో, జస్ట్ అంతే ఒక 4-5 దూరంలో ఆ దేవతను పెట్టేది, గురుగుల్లంక దేవతను. ఈ రోజు నుంచి అక్కడ జాతర. దేవునికి స్తోత్రం కలుగునుగా. జాతరకి మీరు అందరూ ఎదురు కాక ఇద్దరా వెళ్ళకపోయినా ఆ వాసన శాగలి జాతర అనగానే ఏం చేద్దాం, అందరూ ఏం చేయాలి, వండుకోవాలి. లేకపోతే ఏం చేద్దాం, తల్లి వండుకొని తినేది. వండుకుంటే అప్పుడు వచ్చి తింటుంది, లేకపోతే దేవునికి స్తోత్రం కలుగునుగా. అక్కడ పరిచయం చేస్తున్న ఒక సేవకుడు చాలా గొప్పగా చేస్తున్నాడు. అంతకు ముందే వెళ్ళే ముందే గంట ముందే, ఒక అరగంట ముందే గొడవ జరిగిందంట భయంకరంగా. అయినా సరే అక్కడ సువార్త ప్రకటించాలి అంటే తన మోకంకి వెళ్ళి ప్రకటిస్తారు. చర్చి ఇది, ఇదంతా అన్యుల ఏరియా. ఈ చర్చి ఎదురుగుండానే పెట్టారు. ఎవరిని చెప్పండి? తల్లి ఏ దేవత? గ్రామ దేవత. ఇంటి దేవత అంటే మీరందరూ ఇంటి దేవతలే. గ్రామ దేవత సపరేట్గా ఉంటుంది అన్నమాట. ఈ రోజు నుంచి అక్కడ జాతర. ఎందుకు ఈ విషయాన్ని చెబుతున్నాను అంటే, మీకు అందరికీ తెలిసి గత 2-3 రోజుల్లో ఒక పాస్టర్ గారిని చంపేశారు అమెరికాలో. చూసారా? చూడలేదు ఎవరైనా వీడియో? చూసి బాధపడిన వాళ్ళు ఎవరు చేస్తారు? బాధపడిన వారు అయ్యో బాధపడలేదా? బాధపడిందంటే ఒకటి అంటాడు, బాధపడలేదంటే మరొకటి అంటాడు. ఇది ఏమి తెల్లనట్టు అలా ఉంటే ఏమవుతాయి? రాత్రి వాన వచ్చిందా చాగల్లో? రాలేదా? కొన్ని సందర్భాల్లో చాలా మంది పడుకుంటారు, చాలా వర్షం వచ్చి వెళ్ళిపోద్ది, అది తెలియదు. ఇంత వాన వచ్చిందా అంటారు. పొద్దున్నేసి ఇంత బంద్ అయిపోయింది ఏంటంటారు. అన్నట్టు ఏమీ చూడనట్టు, ఏమీ తెలియనట్టు, మెదలకుండా సైలెంట్గా ఉంటే గొడవలు పోద్దని అంటున్నారు. దేవునికి స్తోత్రం కలిగింది. సేవకుడు వాక్యాన్ని బోధిస్తుంటే చూసే ఉంటారు అందరు. వీడియో చూడకపోతే అందరూ చూపించండి. పే చేశారు, ఇక్కడ కాల్ చేశారు. ఇక్కడ కాల్ చేస్తే ఇక్కడి నుంచి బ్లడ్ ఎలాగ వచ్చేసి చాలా స్పీడ్గా వచ్చేసి కాసేపుల్లో చనిపోయాడు. వాళ్ళ ఫ్యామిలీ మంచి భార్య, మంచి పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, ఇంత పిల్లలు. ఇంచుమించు అతనికి 40 సంవత్సరాల వయసు ఉండొచ్చేమో, 40 కూడా ఉండకపోవచ్చేమో. ఎంతనే? 31. ఎంత చిన్నాడు? బాగా ఆలోచించండి. సేవ చేస్తుండగా ఇంకా మీరు బాగా ఆలోచిస్తే మనకి ఏమర్థం అవుతుంది? దేవుడు ఎక్కువ ఎవరిని తీసుకుపోతున్నాడు? మేము బ్రతికుమనకండి. దేవునికి స్తోత్రం కలిగింది. అంటే భారం కలిగి చేస్తున్న వారిని దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఏం చేస్తున్నాడు? తీసుకెళ్ళిపోతున్నాడు అన్నమాట బాగానే ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోండి. కానీ వారికి వచ్చిన మరణం చూడండి, వారి కుటుంబ పరిస్థితి చూడండి. ఎంతెంత పిల్లలను చూసుకునేది ఎవరు? ఆ భార్యకు తోడెవరు? యవనస్తురాలైన భార్యకు. పిల్లల్ని చూసుకునేది ఎవరు? వాళ్ళ కుటుంబానికి అండెవరు? అదేంటి వాళ్ళ లైఫ్ అలాగే, లైఫ్ అలా ఎండ్ అయిపోయింది, ఆకారం అయిపోయింది. వీళ్ళ పరిస్థితి ఏంటి? రాత్రి అదే చెప్పి ఆ అన్ని ఏరియాలో కొంతమంది సంఘస్థులు ఉంటే, మీకు అందరికీ ఆయన చనిపోవడం మంచిదా లేదా ఇబ్బందా అని అడిగితే మంచిది మంచిది అన్నారు. సరే మీ పిల్లల్ని సేవకు పంపించేస్తారా అంటే చెడ్డదే అన్నట్టు సైలెంట్ అయిపోయి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అంటే ఆ సందర్భం జరిగినప్పుడు సంఘం ఎలా స్పందించాలి? ఆ సందర్భం జరిగినప్పుడు ఫ్యామిలీ వెనకాల చాలా మంది నా దగ్గరకు వచ్చి ఆత్మీయంగా ఎదిగే వాళ్ళే, అయ్యో అలా జరిగింది ఏంటండి, దేవుడు ఏం చేస్తున్నాడండి, మంచి లైఫ్ అండి పాడైపోయిందండి, అలాగైపోయాడు ఏంటండి
అదేంటి అదేం పరిస్థితి అండి అన్నారు వాక్యం తెలిసిన వారే. మనం ఏం చేయాలి? బాధపడాలా ఆనందపడాలా? చెప్పాలి, బాధపడాలా ఆనందపడాలా? ఎవరో మాట్లాడరే? ఏం చేయాలి? సేవకులు చనిపోయి వెళ్ళిపోతుంటే బాధపడాలా ఆనందపడాలా? ఏం అర్థం అవట్లేదా మీకు? ఏం అర్థమవుతుందా? పిల్లోడికి దెబ్బ తగిలింది, బాధపడాలా చెప్పండి ఆనందపడాలా? బాధపడాలి కదా. సేవకుడు చనిపోయాడు, కుటుంబం రోడ్డు మీద పడింది, బాధపడాలా ఆనందపడాలా? ఒకటి బాధ, ఆయన చేసే సేవ అయిపోయాడు. రెండోది ఏంటంటే ఆయనకి ఆనందం. ఎవరికి చెప్పండి? చనిపోయిన ఆయనకి. ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఏ సన్నిధికి వెళ్ళిపోతాడు? అలాంటి మరణం మనలాంటి వాళ్ళకి రాదు. అంటే అంత ఎక్కువగా మనం చేయట్లేదు. అసలు ఆ దేశాన్నే ఏమంటారు? ప్రపంచ దేశాలన్నింటిలో ఏ దేశం అంటారు అది? పెద్దది, అగ్రరాజ్యం, పెద్దది అన్నది ఏరియాలోనే పబ్లిక్గా కాల్చి చంపేస్తే చెప్పండి, ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ఎక్కువ ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఇంకా అక్కడ కూడా ఎక్కువ ఉన్నారు. అలాంటి ఏరియాలోనే క్రైస్తవులకి చూడండి ఏమి లేదంట. ఏమి లేదు చెప్పండి, ఏం లేదు చెప్పండి. సెక్యూరిటీ లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఎందుకు ఇలా జరుగుతుందంటే ఇంకా చూస్తారు. ఈ 2025 ఇది 25లోనే మార్చ్ 24న ఒక ఆయన చనిపోయారు. మార్చికి ఇది ఎన్నో నెల? ఇది ఎన్ని నెలలు అయింది ఇప్పుడు? 6 నెలలు. మార్చ్, ఏప్రిల్, సెప్టెంబర్, 6 నెలలకి తెలియకుండా ఏది జరుగుతున్నాయో. మరి ఇదంతా జరగడానికి కారణం ఏంటి? ఏమవుతుంది అంటే ఇవన్నీ రాకడకు సూచనలు. ఇవి రాకడకు సూచనలు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9, 10, 11 చదివితే విలువైన సంగతి మనకు కనపడుతుంది. అది విన్న తర్వాత ఒక అరగంట సేపు వాక్యాన్ని బాగా విన్నాడు. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము చూడండి, దేవుని వాక్య నిమిత్తమును వారి చెప్పిన సాక్ష్యం కోసమును చనిపోయిన వారిని చంపేసిన వారి ఆత్మలు బలిపీఠం కింద చూచి తిని వారు మాట్లాడుతున్నారు, నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకు ఉండు అని బిగ్గరగా కేకలు వేసిన. బాగా ఏం చేస్తారంట? సువార్త కోసం చనిపోయిన వారు, సువార్త కోసం చంపివేయబడిన వారు బలిపీఠం కింద ఉండి అరుస్తున్నారంట. వాక్య నిమిత్తం నరకవేయబడిన వారు ఏమైనా అరుస్తున్నారంట? దేవా, అది వచ్చండి భూమి మీద ఆడికి పని పాటు లేనట్టు బ్రతుకుతున్నాడు, బాప్తిసం తీసుకుని ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. భూనివాసులందరికీ ఎప్పుడు తీర్పు తీరుస్తావు? ప్రతిదండన ఎప్పుడు జరిగిస్తావు అని వాళ్ళు అడుగుతున్నారంట. ఎవరు అడిగి వాళ్ళు ఎవరో? ఒక స్టెఫన్ గారు, యాకోబు గారు, ఒక పేతురు గారు, చెప్పండి, ఒక పౌలు గారు. అంటే దేవుని కోసం బలైపోయిన వాళ్ళు అందరూ అడుగుతున్నారు. అడుగుతుంటే దేవుడు అంటున్నాడంట, ఏమంటాడు చదవండి. ఇయ్యబడెను మరియు వారి వలనే చంపబడబోవారి చూడండి, సహదాసులు మీ వలే కొంతమంది చచ్చిపోవాలి, మీ వలే కొంతమంది చనిపోవాలి, మీ వలే కొంతమంది చంపివేయబడాలి. సువార్త నిమిత్తం, వాక్య నిమిత్తం, వారిచ్చే సాక్ష్య నిమిత్తం చంపివేయబడాలి. సహదాసులు లెక్కయు సహోదరులు లెక్కయు చూడండి. దాసులు అంటే సేవకులను చంపేయాలి. తర్వాత సహోదరులు అంటే మనమే, సహోదరుడు అని సంఘస్థులు, దేవుని నమ్ముకున్న వారిని చంపేయాలి. ఈ 2 లెక్కలు పూర్తయ్యే తర్వాత ఇక కొంచెం కాలం విశ్రమించవలనని వారితో చెప్పబడెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని కోసం బలైపోయిన వారు అడుగుతుంటే, ఏంటి ప్రభువా ఇంకా తీర్పు తీర్చిపెట్టి భూనివాసులు కానీ ఆ కింద నుంచి మొరపెడుతున్నారు. వాళ్ళు ఇప్పటికీ కూడా మొరపెడుతున్నారు. ప్రభా ఇవాడు అలా బ్రతుకున్నాడు, ఇప్పుడు దుర్మార్గంగా బ్రతుకుతున్నాడు, బాప్తిసం తీసుకుని తప్పు చేస్తున్నారు, ఇదిగో రకరకాలుగా పాపాలు జరుగుతున్నాయి భూమి మీద. ఏంటి ప్రభా భూమి మీద నాశనం చేసేవే,
భూమిని నాశనం చేసేవే, వాళ్ళకి తీర్పు తీర్చివే అంటే ప్రభు ఏమన్నాడు తెలుసా? ఇగో నీతిగా బ్రతికేవారు. తెల్లని వస్త్రాలంటే పరిశుద్ధుల నీతి క్రియలు. నీతిగా బ్రతికే సేవకులు ఉన్నారు, నీతిగా బ్రతికే విశ్వాసులు ఉన్నారు. వారిలో కొంతమంది చంపబడతారు రాకడకు ముందు. వాళ్ళ లెక్క పూర్తయిపోయిందా? చూసారండి ఏం జరుగుతున్నప్పుడు? సమాజంలో ఏం జరుగుతుందంట? లోకంలో ఏ దేశమైనా సరే సహదాసుల లెక్క, సహోదరుల లెక్క కూడా పూర్తవుతుంది. అంటే సంఘస్థులు, దేవుని నమ్ముకున్న వారి లెక్క కూడా సహదాసుల లెక్క పూర్తయిపోబోతుంది. ఇది పూర్తయిపోయిన వెంటనే ఏమొస్తుంది? ఆయన రాకడా. మనకి ఏమర్థం అవ్వాలి? వినండి, మనం అనుకున్నాం, మనం వచ్చాం మెదలకుండా కూర్చో మాట్లాడుతూ, మైక్ లేదు కదా ఇక్కడ. ఏసయ్య కూర్చో, దేవునికి స్తోత్రం కలుగును కదా. వినండి, సహోదరుల సహదాసుల లెక్క ఏమవ్వాలి? పూర్తవ్వాలి. అందరూ ఇప్పుడు అనుకోవాలి, ఆ లెక్కలో మేము ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగును కదా. ఎవరు ఉండకూడదు? అస్సలు ఉండవు. మనం నీలాంటోడు నాలాంటోడు అస్సలు ఉండవు. ఉన్నవాళ్ళు ఎలా ఉంటారు అన్నది ఈరోజు మన వాక్యాన్ని ఆలోచిద్దాం. సహదాసులు లెక్క పూర్తయిపోతుంది. ఇక నాకన్నా వాక్యం చెప్పేవాళ్ళు, చక్కగా వాక్యాన్ని అందించేవాళ్ళు, ఆయన చక్కగా ప్రశ్న జవాబులు అడుగుతుంటే ఆన్సర్ ఇస్తున్నాడు, చక్కగా వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. పొలిటికల్ గా కూడా అక్కడ ఉన్న అధికారులకి సలహాలు ఇచ్చేవాడు అంట. ట్రంప్కి బాగా దగ్గర సంబంధం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇంకా చాలా వాక్యం చెప్పేవాడు అందరిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? తీసుకెళ్ళిపోతున్నాడు. గుర్తుపెట్టుకోండి, వీళ్ళు ఎవరు తెలుసా? తీసుకెళ్ళిపోవాడు దేవుని కొరకు నీతి క్రియలు చేస్తూ సత్యవాక్యం చెప్పేవాడు. అసత్యవాక్యం చెప్పేవాళ్ళని తీసుకెళ్ళరు. దెయ్యం వాళ్ళకి భద్రత ఉంచుతుంది. ఏం చేస్తారు తెలుసా? చాలా జరుగుతున్నాయి కదా, చూస్తున్నారా? అసత్యవాక్యాలు ఎలా ఉంటుంది తెలుసా? పరిశుద్ధాత్మ గ్యాస్ తెచ్చేయి, దవడ మీద కూడా ఎత్తండి. చూసారా వీడియోలు అయ్యి? పరిశుద్ధాత్ముడు దేవుడు నాకు నెట్ట పంపించాడు. ఎక్కడ పంపించాడు? నెట్ట. ఫోన్లోకి డేటా నెట్ అయిపోతే నెట్ పంపించాడు అంట. అది దినం వాళ్ళకి ఏం చెప్తున్నారో వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు. మన సువార్త గ్యాస్ అయిపోయింది, ఇప్పుడు దాకా తెలియదు పరిశుద్ధాత్మ. మనం అంటే ఏం బోధిస్తున్నారు? ఇంకొక ఆవిడంటది ఎంత దరిద్రంగా, అసలు నిజంగా ఆవిడ ఎలా ఉందంటే ఏమని మాట్లాడుతుందని తెలిసి, ఆవిడ ప్రార్థన చేస్తుంటేనంట, ఆవిడ ప్రార్థన చేస్తే పొడుగున వచ్చి ఒక ఆవిడికి ఇలా ఈ చెస్ట్లోంచి రొమ్ములోంచి సీసా పెంకులు అన్నీ బయటకు వచ్చేసినాయండి. ఎన్ని సీసాలు తాగేసినాయో ఆ సీసాలు బయటకు వస్తాం. ఇదంతా ఈ దరిద్రులందరికీ కూడా, దరిద్రులైన ధన్యులందరూ కూడా ఎలాంటి చావులు మరణాలు రావు. వీళ్ళందరూ కూడా సాధారణ చల్లని రెక్కల కింద క్షేమంగా ఉంటారు. దేవుని స్తోత్రం కలుగుతుంది. మరి సత్యవాక్యంతో బ్రతికే వాళ్ళు ఎలా ఉంటే ఎలాంటి మరణాలు వస్తాయి? వాళ్ళకంటూ ఒక వాడుక ఉండాలి, వాళ్ళకంటూ ఒక సమర్పణ ఉండాలి, వాళ్ళంటూ ఒక లక్ష్యంతో బ్రతుకుతుంటారు ప్రభు కోసం, వాళ్ళంటూ ఒక త్యాగం చేస్తుంటారు ప్రభు కోసం. చూద్దాం ఒకసారి అపోస్తుల కార్యం 17వ అధ్యాయం చూద్దాం. అందరూ కూడా మొదటి నుంచి చదువుదాం. సహోదరుల లెక్కలు, దాసుల లెక్కలు, తర్వాత సహోదరుల లెక్కలో మనం ఉండాలంటే వారు రంపిపోయి అపోలోని పట్టణం మీదుగా వెళ్ళి తెస్సలోనికలకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను కనుక సమాజపు వారి అందరికి వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతుల్లో నుండి లేచుట ఆవశ్యకమని నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తు ఉన్నాడని లేఖనములలో నుండి దృష్టాంతం యుక్తి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ 2వ వచనంలో గనుక పౌలు తన వాడుక ఏంటంట? వాడుక. పౌలు గారికి ఒక వాడుక ఉందంట. ఏంటా వాడుక? తన వాడుక చెప్పున వెళ్ళి ఏం చెప్పినా బోధించడం.
ఈ రోజు వాడుక ఉంటే ఆ సేవకుల లెక్కలోనికి, ఆ సహోదరుల లెక్కలోనికి వెళ్తాం. లేదంటే మన వాడకానికి పరిశుద్ధాత్మని గ్యాస్ తెమ్మంటాం. వాడుకంటూ ఒకటి ఉండాలి. ఏంటా వాడుక చెప్పండి? వ్యక్తిగతంగా వాక్యం చెప్పే వాడుకుందా? నీకు దరిద్రం ఉంది నీకు. అది లేదు. ఎప్పుడో ఆ పరిశుద్ధాత్ముడు ఎప్పుడో నిన్ను వదిలేశాడు. నీకు అర్థమవుతుందండి? చూద్దాం. అక్కడ మాట కనపడుతుంది మనకి. అక్కడే 10వ వచనాన్ని చదువుతాం. వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును సీలను బెరయాకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులయుండిరి కనుక చాలు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులు ఎవరంట? బెరయవారు. ఇప్పుడు బెరయవారు గనులు అన్నాడు. ఇప్పుడు తెస్సలోనిక వారి కంటే బెరయవారు ఎవరంట? గనులు అన్నారు. ఇప్పుడు ఈ తెస్సలోనికలోనికి పౌలు గారు వెళ్ళి వాడుక చెప్పున ఏం చెప్తున్నాడు? వాడుక చెప్పున ఏం చెప్తున్నాడు? వాక్యం చెప్తున్నాడు. ఈ వాడుక చెప్పిన వాక్యం చెప్తే రాత్రి తెస్సలోనికలో ఉన్నవారు పౌలు గారిని, తనతో పాటు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రాత్రి పంపించేస్తే ఇంచుమించు 60-50 కిలోమీటర్లు నడిచి బెరయాకి వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం కలుగు. ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ నడిచి ఎక్కడికైనా వెళ్ళగలం మనం? ఇది ఎందుకు చెప్తానంటే, పౌలు గారికి ఒక వాడుక ఉంది. ఆ వాడుక చెప్పిన వాక్యాన్ని ఏం చేయడం అంట? చెప్పడం. అసలు మనందరికి ఒక వాడుక ఉంటుంది. ఏంటి ఆ వాడుక చెప్పండి? ఉదయాన్నే లెగ్గానే ఏం చేస్తాం? వాడుక చెప్పిన కడుపు అనుకుంటాం. ఉదయాన్నే లెగ్గానే వాడుక చెప్పిన కడుపునట్టు టిఫిన్ చేస్తాం. ఉదయాన్నే వాడుక చెప్పిన చెప్పండి ఏం చేస్తాం? యేసుక్రీస్తు వారి వాడుకలు ఒకసారి మనం చూద్దాం. పౌలు గారికి వాడుక చెప్పిన వాక్యం చెప్పే ఈ విధానం ఎక్కడి నుంచి వచ్చింది? ఈరోజు అందరూ కూడా సత్యవాక్యం నుంచి దూరం అయిపోవడము, అంటే సరైన వాక్యంలో ఉండకపోవడము, పాపములో పడిపోవడానికి, దేవుని సంబంధానికి దూరం అయిపోవడానికి కారణం ఏంటంటే యేసుక్రీస్తు వారిలో లేని మనలో ఉన్నాయి. యేసుక్రీస్తు వారిలో ఉన్నాయి, మనలో లేని. అసలు ప్రభు వాడుక చెప్పిన ఏం చేసేవాడు? దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రభు వాడుక చెప్పిన ఏం చేసేవాడు? ప్రభు అసలు వాడుక చెప్పున ఆయన ఏం చేసేవాడు? నీ వాడుక చెప్పున నువ్వేం చేస్తున్నావు? బాగా ఆలోచించండి. మనం గాఢంగా లేకపోతే మనసు పూర్తిగా, మనసు బాగా పశ్చాత్తాపంతో ప్రార్థన ఎక్కువ ఎప్పుడు ఎక్కడ వస్తుందంటే హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు అన్నా, హాస్పిటల్లో ఉన్నప్పుడు అన్నా. మామూలుగా ఉన్నప్పుడు ప్రభా నీకు స్తోత్రం పడుకుంటున్నాను. ఏంటంట? ప్రభా నీకు స్తోత్రం పడుకుంటున్నాను. దేవుడా నువ్వు పడుకో, లేకపోకుండా నేను చేస్తానన్నా. దేవునికి స్తోత్రం కలుగు. అంతేనా? శాశ్వతంగా నిద్ర అన్నది. ఏం చేస్తాం? యేసుక్రీస్తు వారి వాడుకలో ఆయన ఏం చేశాడు? కొన్ని మాటలు మనం చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త. అందరూ కూడా చాలా జాగ్రత్తగా కొన్ని విలువైన సంగతులు. పౌలు గారికి ఆ వాడుక ఎలా వచ్చింది, ఆ వాడుకలో ఏం చేశాడనే విలువైన సంగతులు మనం ఒకసారి ఆలోచిద్దాం. మార్కు సువార్త చూద్దాం. 10వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట. యేసుక్రీస్తు వరకు ఒక వాడుక ఉంది. ఏమని చెప్పండి? బోధించడం. అదే వాడుక ఎవరిలో కనిపిస్తుంది? పౌలు గారిలో కనిపిస్తుంది. ఇక అర్థమవుతుందా? యేసుక్రీస్తు వరకు ఒక వాడుకుని తన వాడుక చెప్పినట్టు ఇది వాడుక అనేది ప్రతిరోజు చేసేది. ఈ వాడుక అనేది ప్రతిరోజు చేసేది. బోధించే విధానం. ఇంతకీ ఒక ప్రశ్న వేస్తున్నాను. యేసుక్రీస్తు వారు ఏం బోధించేవారు? ఇప్పుడు మనం సువార్త ప్రకటిస్తున్నాం. సువార్త అంటే ఏంటి? యేసుక్రీస్తు వారి జనన, మరణ, సమాధి, పునరుత్థానం. ఇది మనం ప్రకటించే సువార్త. మరి యేసుక్రీస్తు వారు ఏం చెప్పేవారు? బాప్తిస్మిచ్చి ఆనగారు ఒకటి చెప్పేవారు. ఏం చెప్పేవారు? బాప్తిసాన్ని ప్రకటించేవాడు ఆయన.
ఏం ప్రకటించేవాడు? బాప్తిసాన్ని ప్రకటించేవాడు. ఈ సువార్తలో ఈ సారాలు తెలియకే చాలా మంది ఇబ్బంది పడిపోతారు. సువార్త అంటే ఏంటి తెలుసా, సువార్త అంటే ఏంటి తెలుసా, అది ఇది అంటుంటారు. అసలు మనమైతే యేసుక్రీస్తు వారి మరణ సమాధి పునరుత్థానాన్ని ప్రకటిస్తున్నాం. మరి యేసుక్రీస్తు వారు ఏం ప్రకటించేవారు? వాళ్ళకి సువార్తలు 4 రకాలు ఉన్నాయి. సువార్తలు 4 రకాలు. మనకు తెలిసిన సువార్త ఒకటే. ఏంటంట మనకు తెలిసిన సువార్త ఏంటి? యేసుక్రీస్తు వారి మరణ, జననం, మరణం, సమాధి, తిరిగి లేవడం, పునరుత్థానం. ఇది సువార్త. మరి యేసుక్రీస్తు వారు వాడుక చెప్పినప్పుడు పౌలు గారు తన వాడుక చెప్పిన బోధిస్తున్నాడు. అక్కడ ఏం బోధిస్తున్నాడు? అక్కడ చదవము. యేసుక్రీస్తు వారి మృతుల్లో నుంచి తిరిగి లేచినని బోధిస్తున్నాడు. అక్కడ పౌలు గారు ఏం చేస్తున్నారు చెప్పండి? ఏం చేస్తున్నారు? సువార్త చేస్తున్నారు. అవును కదా? మరి ఇప్పుడు పౌలు గారు యేసుక్రీస్తు వారి గురించి సువార్త చేస్తుంటే యేసుక్రీస్తు వారు ఏం బోధించారు? సరే, బాప్తిస్మిచ్చి యోహాను గారు ఏం బోధించారు చెప్పండి? బాప్తిస్మిచ్చి యోహాను గారు ఏం బోధించారు? బాప్తిసాన్ని ప్రకటించాడు. ఒరే, మారు మనసు పొంది బాప్తిసం తీసుకోండి అని ప్రకటించగానే అందరూ బాప్తిసం తీసుకునేవారు. మరి యేసుక్రీస్తు వారు ఏం బోధించేవారు? ఎవరిని అడిగితే మనం ఏం బోధించేవారు? ఆయన యేసుక్రీస్తు వారు ఏం చెప్పేవారు? మనమైతే చెప్తే మారు మనసు పొందండి, ఏం తీసుకోండి, ఇంకా బాప్తిసం తీసుకోలేదా అని చెప్తారు. మరి యేసుక్రీస్తు వారు ఏం చెప్పేవారు? ఇదిగో నేను త్వరలో చనిపోబోతున్నాను, మీ కొరకు ప్రాణం పెట్టబోతున్నాను, నన్ను నమ్ముకోండి అని చెప్పాడా? ఎక్కడైనా? మరి యేసుక్రీస్తు వారు ఏం సువార్త చేశారు? పౌలు గారు ఏమో యేసుక్రీస్తు వారిని ప్రకటిస్తున్నారు. మరి యేసుక్రీస్తు వారు ఏం సువార్త చేశారు? అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 36వ వచనం చదువు. యేసుక్రీస్తు వారు ఏం బోధించారు? యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభు. బాగా వినండి. ఇక్కడ పేతురు గారు మాట్లాడుతున్నారు, ఇద్దరితో మాట్లాడుతున్నారు, అన్యులు ఉన్నారు, అన్యులతో కూడా మాట్లాడుతున్నారు. ఆయన ద్వారా దేవుడు చూడండి సమాధానకరమైన సువార్త ప్రకటించాడంటే యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనం ఏంటంటే మరణ సమాధి పునరుత్థాన సువార్త ప్రకటిస్తున్నాం. యేసుక్రీస్తు వారు ఏం ప్రకటించారంట? సమాధానకరమైన సువార్త ఆయన ప్రకటించింది. మనం ప్రకటించే సువార్త చాలా మంది సేవకులు మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం. మరి యేసుక్రీస్తు ఏం ప్రకటించారంటే సమాధానకరమైన సువార్త ప్రకటించారు. అది ఆయనకి ప్రతిరోజు చెప్పండి, ప్రతిరోజు ఆయనకి ఏంటంట? వాడిక. ప్రతిరోజు ఆయనకి ఏంటంట? వాడిక. ఇప్పుడు నీకేం వాడిక? ప్రతిరోజు మనం ఏంటంటే పౌలు గారి సేవకుడు, తర్వాత యేసుక్రీస్తు వారి బోధకుడు, వాళ్ళకు ఉంది కదా మనకేంటి అనుకుంటాం. కానీ మీకు అందరికీ తెలిసిన రెఫరెన్సే ఏంటి తెలుసా? ఆయన శరీరాన్ని తిని త్రాగు ప్రతివాడు ఆయన వచ్చే వరకు ఏం చేయాలంట? క్లియర్గా ఉంది కదా అక్కడ, క్లియర్గా ఉంది. ఆయన వచ్చే వరకు బాప్తిసం తీసుకున్న వారు అందరూ కూడా ఏం చేయాలంట? ఆయన మరణాన్ని ఎవరు ప్రచురిస్తున్నారు? ఆ వాడుక మనలో ఉందా? ఈ రోజు లేదా నిన్న ఎవరికైనా ఒకరికి వాక్యం చెప్పాను నేను అన్నవాళ్ళు చేయొద్దండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వెరీ గుడ్. కొన్ని చేతులు లేచినాయి, కొంతమంది లేపారు లేపలేదని కొంతమంది చూశారు. దేవునికి స్తోత్రం కలుగు. ఇది వాడుకుంటారు మనం. ఈ వాడుక లేకపోతే వచ్చే ప్రమాదం ఏంటి చెప్పండి? కత్తిపేట ఎందుకు కొనుక్కుంటాం? వాడుకోవడానికి. ఫ్రిడ్జ్ ఎందుకు కొనుక్కుంటాం? వాడుకోవడానికి. ఇంకా సామాన్యం చెప్పండి. కుక్కరు ఎందుకు కొనుక్కుంటాం? వాడుకోవడానికి. ఇంట్లో పెట్టుకోవడానిక? ఇంట్లో పెట్టుకోవడానికి పెట్టుకున్నాయి చాలా బాగున్నాయి, ఇప్పటికే బాగున్నాయి, కదలకుండా ఉన్నాయి, దొండపోతుల్లాగా ఉన్నాయి ఇతర సామాన్. అవునా కదా? దానివల్ల ఉపయోగం ఉంది. సంవత్సరానికి చింతపడుకోవచ్చు, సంవత్సరానికి చచ్చేలాగా వర్షం నీరు పట్టాలి, తోమడం. ఈ చిన్న కూతురికి అంటారు, ఈ పెద్ద కూతురికి అంటారు. ఎందుకు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కూతుర్లు కడతారు. అది ఎప్పుడు రోజుల్లో పైనే ఉంటా ఉంటారు. వాటి వల్ల ఉపయోగం ఉండదు. మీకు అర్థమవుతుందండి? అలాగే ఇత్తడ బిందులు సామాను పైన ఎట్టుకున్నట్టు బాప్తిసం తీసుకెళ్లి షోకేసులో బొమ్మలు లాగుంటే సరిపోదు. వాడుక ఉండాలి మనకి. ఏంటా వాడుక? ఆయన మరణం గురించి ఆయన ఏమి చెప్పక్కర్లేదు. యేసుక్రీస్తు వారిని నమ్ముకోండి, ఇదిగో ఆయన గొప్ప కార్యతీసులని చెప్పే వాడుక మనలో ఉండాలి. ఆయన ఏం ప్రకటించేవాడంట? సమాధానకరమైన సువార్తను ప్రకటించేవాడంట.
ఎవరు? ఎవరైనా మిమ్మల్ని ఏమైనా ప్రశ్న అడిగితే అడుగుతారు కదా, చాలా మంది అడుగుతారు కదా, 3 మేకులు పీక్కోలేనాడు పాపాలు ఏం తీస్తాడు అని రకరకాలుగా అడుగుతున్నారు కదా. వాళ్ళకి ఒక అద్భుతమైన మాట ఏంటో తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో ఆ మేకుల సందర్భంలో ఏం జరిగిందో ఒక్కసారి మనం ఆ మాట చదువుతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం అందరు కూడా చూడండి. అర్థం కానివాడు దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. అర్థమయ్యే వాళ్ళు చెప్పండి దేవునికి స్తోత్రం. మంచిది, అందరూ మాట్లాడారు. 2వ అధ్యాయం 16వ వచనం. తన సిలువ వలన, బాగానండి, తన సిలువ వలన, తన సిలువ వలన బాగా వినాలి. ఏ సిలువ అంట? 3 మేకులు ఏ చెక్కలు అంటారు చూడండి. మీకు అర్థమవుతుందా? ఆ సిలువ వలన ఆడంటున్న ఆ సిలువ వలన ఆ ద్వేషమును, అదేంటి ఆ ద్వేషమును అంటే ఏంటది? సంహరించడం అంటే ఏంటి చెప్పండి? సంహరించడం అంటే ఏంటి? సంహరించడం అంటే ఏంటి చెప్పండి? చంపేయడం అంటే చెప్పండి? నరికేయడం. సిలువ త్యాగం ద్వారా ఏమి ఆ ద్వేషాన్ని నరికేశాడంటే ఏంటది? మనుషుల మధ్యలో ఉన్న ద్వేషాన్ని, ఒకళ్ళొకళ్ళు ప్రేమ కలిగి ఉండాలి, ఒకళ్ళొకళ్ళు పగలొకళ్ళు ఉండకూడదు. యూదులు అన్యులు ఒకటే, వేరువేరుగా చూడకుండా మీరు పైనుంచి చదువుకుంటే అర్థమవుతుంది. ఆ ద్వేషాన్ని, మనుషుల మధ్యలో ఉన్న ఆ ద్వేషాన్ని సిలువ త్యాగం ద్వారా చెప్పండి ఏం చేశాడు? సంహరించేశాడు. ఎంత గొప్ప సిలువ త్యాగం! ఆ విలువ వాళ్ళకి తెలుసా? సిలువలో ఏం చేశాడు? సిలువలో ఏం చేశాడు? సిలువలో చెప్పండి. సిలువలో ఏం చేశాడు? నీకు అర్థమంతలో ప్రాణం ఇచ్చాడు అనుకున్నా, కానీ మనుషుల మధ్యన ద్వేషం ఏదైతే ఉందో ఆ ద్వేషాన్ని ప్రభు ఏం చేశాడంట? సంహరించి. చూడండి, చదవండి. చూసారా? ఇద్దరిని ఏక శరీరంగా. ఎవరు ఏక శరీరంగా చేయడం అంటే ఎవరు చెప్పండి? ఏక శరీరం అనగానే అమ్మాయి అబ్బాయి గుర్తొస్తుంది మీకు. ఏక శరీరం అంటే ఎవరు? అనుకున్నా మీరు? ఇటు యూదులు, ఇక్కడ అన్యజనులు, వీళ్ళందరినీ కూడా ఏం చేశారంట? ఏక శరీరం. ఇప్పుడు ఏక శరీరం చెయ్యడానికి యేసుక్రీస్తు శిలువ త్యాగం చూసారా? మనుషులందరూ ఒక్కటని చెప్పడానికి. అసలు యూదులకి ఎందుకు ప్రకటించాడంటే యూదులో ఉన్న కోరి తగ్గించడానికి. అసలు ఆ యోధా మతం అంటే ఎలాంటి తెలుసా? చాలా మంది అనుకుంటారు, పనికిమాలోళ్ళు, తెలియని వాళ్ళు, పేటోళ్ళకు సంబంధించిన దేవుడు అంటాడు. దేనికి సంబంధించిన దేవుడు? పేదోళ్ళు కాదు, ఏంటంట సంబంధించిన దేవుడు అంటారు. అసలు యేసుక్రీస్తు వారి యోధా జాతి అంటే ఎలాంటి తెలుసు? అసలు యూదులు అంటే ఎంత అగ్రరాజ్యంగా వాళ్ళ మతం ఉండేది తెలుసు. అసలు ఎస్తేరు గ్రంథంలో ఒక మాట చూడండి. ఎస్తేరు గ్రంథంలో చక్కటి మాట చూడండి. వినిపిస్తుంది అందరికి? వినిపించట్లేదా? పేజీ నెంబర్ చెప్పండి, తీసుకోండి. ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయం 17వ వచనాన్ని లాస్ట్ లైన్, 2వ లైన్ చదువుకుందాం, 3వ లైన్. మరియు దేశజనులలో దేశం బాగానండి, రాష్ట్రం, జిల్లా కాదు, దేశజనులలో యూదుల ఎడల భయము కలిగిన కనుక అనేకులు యూదుల మతములను, అంటే యూదుల గురించి దేశంలో భయం కలిపోయి గబగబా యోధా మతంలో జాయిన్ అయిపోయేవారు. బాగా గుర్తుపెట్టుకోండి. క్రైస్తవ్యానికి ఒక దేశం భయపడదు, కానీ యూదులకి అప్పుడు దేశం భయపడిపోయి ఆ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా గబాగబాలే బాబోయ్ యూదుల్లోకి మేము వెళ్ళిపోరు, వాళ్ళు మనం చంపేస్తారని భయపడిపోయి యోధా మతంలోకి వెళ్ళిపోయారు. అంత గొప్పగా ఉండేది యోధా జాతి. ఇప్పుడు కూడా ఇజ్రాయేల్ దేశాన్ని ఏమని చెప్తున్నారు? ఇప్పుడు కూడా ఏమని చెప్తున్నారు? వారు కనిపెట్టినటువంటి ఆయుధాలు, వారు చేసే యుద్ధాలు ఈ ప్రపంచ దేశాల్లో ఎవరు చేయలేరంటారు. ఆ యూదులు భయం కలిగే దేశంలో అంత గొప్ప జాతి యోధా జాతి. యోధా జాతి అంటే ఇప్పుడే కాదు, అప్పుడే భయం వేసింది అందరికీ. భయపడిపోయి దేశ జనుల్లో వెంటనే ఆ మతంలోనికి జాయిన్ అయిపోయారు.
అంత గొప్ప మతాన్ని కారు తీయాలి, ఆ మతానికి అర్థం కావాలి యోధా జాతికి అని యోధా జాతిలో ప్రభు పుట్టి, ఇదిగో యూదులు చెప్పండి వాళ్ళు ఏం చేసేవారు, సంత వీధుల్లో గట్ట తిరిగినప్పుడు నీళ్లు చల్లుకుని అంటూ బాగా ఉండేది, వాళ్ళకి దూరం కూర్చుండేవాడు. ఎవరైనా యూదులు వచ్చాడంటే అగ్రస్థానంలో కూర్చునేవాడు, అంటే పీఠం మీద కూర్చునేవాడు, అందరికి కింద ఉండేలా చూసేవారు. మీకు బాగా అర్థం కావడం ఒక విషయం చెప్తాను, బాగా వినండి. ఏంటంటే ఇదివరకు అనేవారు, ఏమనేవారు తెలుసా, బాగా పేదగా ఉన్నవారిని ఏం చేసేవారంట, కింద స్థానంలో పెట్టి చూసేవారు. చెప్పండి ఏంటి, ముట్టికి ఏం కట్టేవారు, చీపురు కట్ట కట్టి ఇలా సాకిరి చేయించుకునేవారు అన్నారు చూడండి, ఆ టైప్ అనమాట. ఎవరంట, యోధా జాతి. అంత గొప్ప జాతి కొవ్వు తీయాలంటే యేసుక్రీస్తు వారు పుట్టి ఆ జాతి అంతా గరణాగా బ్రతుకుతారు, అవునా కదా? సింపుల్గా చెప్తాం, మీకు వచ్చిన ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరికీ బాగా గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క కారు ఇచ్చేసాను అనుకోండి, కారు ఏ కారు, వినాయక చవితి వస్తే బొమ్మలు వస్తాయి కొన్నాయి కాదు, మామూలు కారు. మీ కారు మీద ఒక్కొక్కరు వస్తున్నారు అనుకోండి, ఒక్కొక్కరు దిగేటప్పుడు కారు అక్కడ ఎక్కేటప్పుడు ఇలా లోపలికి వచ్చేటప్పుడు ఎంత ఎంత టీవీగా వస్తారు మీరు, మామూలుగా ఉండదు, అంత గరణాకుండేవారు. అలాంటి యోధా జాతి జుట్టు పట్టుకుని అన్యులు యూదులు ఒకటేరా నాయన అని సిలువ త్యాగం ద్వారా చెబితే గాని వాళ్ళకి అర్థమవుదని వాళ్ళ ద్వేషాన్ని ఏం చేశారంట, సంహరించి, కింద చదవనప్పుడు అర్థమవుతుంది, ఆ ద్వేషాన్ని సంహరించి దాని ద్వారా అన్యులను యూదులను ఏకము చేసి, చూడండి, దేవునితో సమాధానపరచబడవలనని ఇలాగూ చేసాను గనుక ఆయనే మనకు సమాధానకర్తకుడాయను. చూడండి, సమాధాన కారకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ఇందా చెప్పాడు కదా, పేతురు గారు చెప్పారు కదా, ఏమని, సమాధానకరమైన సువార్తను. అదేంటి సమాధానకరమైన సువార్త అంటే, సువార్తలో ఏముంది, యేసు ప్రభు ఏం ప్రకటించేవారు, రే మనుషులు ఒకటే, మతాలు లేవు, కులాలు లేవు, అందరూ ఒకలాగే ఉండాలి, శాంతి సమాధానంతో బ్రతకాలి. ఇదిగో ఎవరికైనా అన్నం లేకపోతే అన్నం పెట్టాలి, వస్త్రం లేకపోతే నీకు 2 వస్త్రాల్లో ఒక వస్త్రం ఇచ్చేయాలి. చూడండి ఆయన చెప్పిన సువార్త. భోజనం లేని వాడికి భోజనం పెట్టు, దాహంగా ఉంటే కీడుకు బ్రతికీడు చేయొద్దు, సమాధానంగా బ్రతకండి అని సమాధాన సువార్త చేశాడు ఆయన. ఎవరు, యేసుక్రీస్తు వారు. అందుకనే సమాధానంగా చచ్చిపోతున్నారు తప్ప వ్యతిరేకించట్లేదు. అర్థమవుతుందా? ఆ సమాధానకరమైనటువంటి జీవితం మనలో ఉందా? ప్రభు ఆ జీవితాన్ని జీవిస్తూ వాడుకు చెప్పిన ఆయన ఏం చేశారంట, సమాధానకరమైన. మనం మాట్లాడితే 2 కుటుంబాలు కలిసి ఉండాలి, మనం మాట్లాడితే గొడవలైన వారు కలిసిపోవాలి, మనం మాట్లాడితే బాగా వినండి, మనం మాట్లాడితే ఒక మనిషి దేవునికి దగ్గర అవ్వాలి, మనం మాట్లాడితే ఒక మనిషిలో ఉన్నటువంటి అహం, ఒక మనిషిలో ఉన్న కారు ఏమైపోతుందో చెప్పండి, తగ్గిపోవాలి. మనం మాట్లాడితే వాళ్ళు రెచ్చిపోకూడదు, పాపం. దేవునికి స్తోత్రం కలుగు. ఇది సమాధానకరమైన సువార్త ఎవరు చేసేవారు? ఇది మన జీవితాల్లో ఉంటే, బాగా గుర్తుపెట్టుకోండి, ఇది మన జీవితాల్లో ఉంటే, ఆ సమాధానకరమైన జీవితం మనలో ఉంటే, మనం ఎవరికైతే వాక్యం చెప్తామో 2 మాటలు చెప్పిన వాళ్ళు ఏం చేస్తారు? మా జక్కయ్య ఉన్నాడండి, ఏం విన్నాడు? ఏం విన్నాడు? అతనికి ఏం అర్థమైంది? ప్రభు అడగలేదే, ఏమన్నాడు? ప్రభు అడగలేదే అనగానే ప్రభువుని చూడగానే, ప్రభువా నేను అన్యాయంగా తీసుకున్నటువంటి, చెప్పండి అదేంటి, ఆ వడ్డీని, ఆ ధనాన్ని నేను వాళ్ళకి ఎన్నెంతలు ఇచ్చేస్తాను నేను అంటే, తన మనసు ప్రేరేపించబడిపోయింది. ఇదిగో బేదల సొమ్ము నేను తీసుకోకూడదు, వాళ్ళని బాధ పెట్టకూడదు, వాళ్ళు బాగుండాలి అంటే వాళ్ళకి నేను సాయం చేయాలి. ఈ గుణమంతా, ఈ సమాధానకరమైన జీవితం జక్కీలోనికి రావడానికి కారణం ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు వారు. ఆయన చెప్పే సమాధానకరమైన సువార్త. అర్థమైందా? గ్యాస్ అయిపోయింది తెచ్చే పరిశుద్ధాత్మ కాదు, అర్థమైందా? అది కాదు. దేవుడు ఏ అవసరం తీర్చాలన్నా నువ్వు నిమిషంలో చచ్చిపోతావు డాక్టర్ చెప్తాడు.
ఆయన కృపలో అర నిమిషంలో నిన్ను లేపేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును. అంత శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు. కానీ సువార్త అలా కాదు. సమాధానకరం అంటే జీవితాలు వెలిగించబడే మాటలు. అలా పౌలు గారు వాడుకు చెప్పిన బోధించేవారు. నువ్వు ఎవరికైనా బోధిస్తున్నావా? నువ్వు పడిపోవడానికి, దేవునికి దూరం అయిపోవడానికి ఈ వాడుక నీలో చెప్పండి లేకపోవడం కాదు, చచ్చిపోయింది. ఖాళీగా ఉంటే ఏం బుక్ చేసుకుందాం? ఖాళీగా ఉంటే చెప్పండి ఎవరి మీద గొడవాడదాం? ఖాళీగా ఉంటే ఎవరి గురించి ఆలోచిద్దాం? ఖాళీగా ఉంటే ఏ ఫోన్లో ఏ దరిద్రాన్ని చూద్దాం? ఖాళీగా ఉంటే ఏం చేద్దాం అన్న ఆలోచనే కానీ ఈ వాడికి పెట్టుకోండి. వేరే ఆలోచన నీకు చెప్పండి, వేరే ఆలోచన నీకు రాదండి. ఈ వాడికి యేసుక్రీస్తు వారిలో ఉంది. అందుకని అన్నాడు పౌలు గారు, బాగా చెప్పగలడు. ఏం చెప్తారు తెలుసా? నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం. ఇదే కాదు వాడుక. మనలో ఎవరైనా అలా చెప్పగలమా? మనం అందరం మనస్ఫూర్తిగా చెప్పాల్సిన మాట ఒకటి ఉంటుంది. నేను సాతాను పోలి నడుచుకున్న ప్రకారం నన్ను పోలి నడుచుకుని నీకంటే బావులా నడుచుకుంటాడు అనుకోండి. అవునా కాదు? అంటే సమాధానకరమైన సువార్త వాడుక ఎవరిలో ఉండాలి? ఎవరిలో ఉండాలి? అసలు ఈ సువార్త సంబంధించిన వాడికి తెలియకుండా, ఇదిగో నేను ప్రభు నమ్ముకున్నాను, కారు కొన్నాను, ప్రభు నమ్ముకున్నాను, ఇల్లు వచ్చింది, ప్రభు నమ్ముకున్నాను, చెప్పండి అది వచ్చింది, ప్రభు నమ్ముకున్నాను, ఇది అనుకో. అసలు దీనివల్ల సమాధానకరమైన జీవితాలు ఉండవు. పౌలు గారు వాడుక చెప్పిన అద్భుతమైన మాట తెలుసా? ఆ పట్టణంలో ఏథెన్సు పట్టణంలో 3 ప్రసంగాలు చేశాడు. అంతే, 3 ప్రసంగాలు చేశాడు. 3 వారాలే ఉన్నాడు. ఆ 3 వారాలకి అక్కడ సంఘం చాలా గొప్పగా నిలబడిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును. ఆ 17వ అధ్యాయంలో చెప్పబడుతున్న మాటలు ఏవైతే ఉన్నావో, 5, 6, 7, 8, 9, 10 వచనాల వరకు, 9 వచనాల వరకు ఏవైతే ఉన్నావో ఆ వచనాలు, ఆ మాటల వల్లనే సమాధానకరమైన సువార్త, క్రీస్తు మరణ సమాధి పునరుత్థానం ప్రకటించగా ఏథెన్సులో ఉన్న వాళ్ళందరూ కూడా విగ్రహాలను వదిలేసి దేవుడిని పట్టుకున్నారు. తెలుసా? యథార్థత కలిగిన జీవితంతో మన వాక్యాన్ని బోధిస్తే ఎలాంటోడైనా మారతాడు. దేవునికి స్తోత్రం కలుగును. మారడా? మన యథార్థతను వదిలేసాం, ఆ వాడికను మర్చిపోయాం మనం. నిజంగా అసలు అక్కడ 3 వారాలు మళ్ళా ఏథెన్స్కి వెళ్ళాం. ఆ 3 వారాలు బోధించిన దానికే ఏథెన్సులో పెద్ద గొప్ప సంఘం ఏర్పరచబడిపోయింది. ఆ 3 వారాలు వాళ్ళ వాక్యం విన్న తర్వాత, 3 వారాలు అక్కడ వాళ్ళ వాక్యం విన్న తర్వాత వెంటనే ఆ పౌలుని వీళ్ళని చంపేయడానికి వచ్చేస్తున్నారని, అయ్యా మీరు బతుకుండాలయ్యా, అయ్యా మీరు బతుకుండాలయ్యా, ఇదిగో మీరు ఏం చేస్తారు తెలుసా? ఇక్కడి నుంచి రాత్రి బెరయ్యకి వెళ్ళిపోండి. దగ్గరే, జస్ట్ 60-70 కిలోమీటర్లే. నడిచి వెళ్ళిపోండి. పరుగు నడిచి రాత్రి లేకపోతే ఎలా వెళ్ళిపోయారో మొత్తం మీద. అక్కడి నుంచి రాత్రి ప్రయాణం. బాగా గుర్తుపెట్టుకోండి. సేవకులు వాక్యాన్ని ప్రకటిస్తే కొన్ని ఆత్మలు రక్షించబడతాయని 3 ప్రసంగాలకి, లేకపోతే 3 వారాల వాక్యానికి వాళ్ళు బలపడిపోయి తెస్సలోనికలో ఉన్నవారు, దగ్గర ఏథెన్స్ అంటున్నా, తెస్సలోనికలో ఉన్నవారు బలపడి వాళ్ళు బయట పంపిస్తే అదే వాక్యం అండి. ఇంకెక్కడ ఎప్పుడు వాక్యం చెప్పలేదు పౌలు గారు. చాలా బలపడిపో అక్కడ సంఘం చెప్పండి ఏర్పరచబడింది. ఇప్పుడు వీళ్ళందరికీ ఒక వాడుక వచ్చేసింది. అక్కడ విన్న వాళ్ళందరికీ ఒక వాడుక వచ్చేసింది. ఏంటి తెలుసా వాక్యం? ఆ వాడుక ఏంటి తెలుసా? చూడండి అక్కడ, అదే కంటిన్యూ 17లోకి రండి. 17లోకి వచ్చారా? 17 కంటిన్యూ చేయండి. ఇందాక ఎక్కడైతే ఇద్దరు అక్కడ కంటిన్యూ చేయండి. 4 నుంచి వారిలో కొందరు భక్తి పరులుగా, గ్రీకు దేశస్తుల్లో చాలా మంది, ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలిసికొనిరి. స్త్రీలు కూడానండి. మీరు అందరి వెనకాల ఉంటారండి. ప్రభుత్వం మేము ముందు పెడుతుంది. ఏంటంట? మన ఎవడో ఏడుతున్నాడు, భర్త చచ్చిపోతే పెన్షన్లు ఇస్తున్నారు. ఎవరికి? స్త్రీలకి. మరి భార్య చచ్చిపోయింది, మగవాళ్ళకి ఎవరా పెన్షన్లు అని ఏడుస్తున్నాడు. ఎందుకని వచ్చింది చెప్పండి? ఎంత వచ్చింది? మరలా ఇల్లు కూడా ఎవరి పేరునా? ఇంకా మండలాలు కూడా ఎవరి పేరునా?
చెప్పండి, అన్ని ఎవరి పేరునా? మీ పేర్లు కూడా ప్రభు రాశాడు ఇక్కడ. స్త్రీలు తెస్సలోనికలో ఉన్నవారు. ఏ స్త్రీ చచ్చిపోతుందండి? మీరు ఒకసారి ప్రశ్నించుకోండి ప్రభుని ప్రకటిస్తూ. ఏ స్త్రీని కాల్ చేశారంటే ప్రభుని ప్రకటిస్తూ? విన్నారా మీరు? ఎవరు అంత త్యాగంగా ముందుకు వస్తున్నారండి? ఈ తెస్సలోనికలో ఉన్నవాళ్ళు వచ్చారండి. ఈ తెస్సలోనికలో ఉన్న స్త్రీలు మళ్ళీ ఎలాంటి వాళ్ళు అనుకుంటున్నారు మీరు? ఎలాంటి వాళ్ళు చూడండి. ఘనత గల స్త్రీలు ఒకళ్ళ పేరు చెప్పండి మీరు, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా, పొలిటికల్ గా ఎవరైనా. బయట వాళ్ళు చెప్పండి. ఘనత గల సోనియా గాంధీ, సూపర్. ఇంకా ఘనత అంతే మరి. ఇంకెవరో కొంతమంది ఎమ్మెల్యేలు ఉంటారు, తర్వాత సీఎంలు ఉంటారు. ఘనత కలిగిన వాళ్ళు అందరూ కూడా మాటలు వినేసి వెంబడించేశారంట. మీకు అర్థమవుతుందండి? అలాంటి వాళ్ళు అంటే వాళ్ళందరూ అర్థమయ్యేలాగా పౌలు గారు చెప్పే మాటలు వారి హృదయాన్ని తెరిస్తే స్త్రీలు మంచి మంచి నిర్ణయాలతో పనిచేసేసారంట. తెలుసా మీకు? తెస్సలోనికలో స్త్రీలు మంచి నిర్ణయాలతో బాగా పనిచేస్తారంట. ఎప్పుడైతే వాక్యం మన హృదయంలో ఫలిస్తాదో అప్పుడు పని ప్రారంభిస్తాం. చూడండి, కిందకి చదవండి అక్కడ ఎలా ఉందో. అయితే యూదులు మత్సరపడి, చూడండి ఎంత బాగా రాశాడు. ఏంటంట? పని పాటులు లేక తిరుగు దుష్టులను వెంట పెట్టుకుని గుంపు కూర్చి పట్టణమెల్లా అల్లరి చేయించు. పట్టణం అంతా అల్లరి చేసేస్తున్నారంట. పనికి మానోళ్ళు ఎవరినో కొంతమంది ఏంటంట, మనం కూడా పనికి మాలతో సోదేసి కూర్చుంటాం. ఆడవాళ్ళు అంటే మగవాళ్ళు అండి. వాళ్ళ వల్ల ప్రభువుకు ఉపయోగం ఉండదు. ప్రార్థనకు వచ్చే వాళ్ళతో మాట్లాడతావా నువ్వు? ప్రార్థనకి వెళ్ళి వాళ్ళతో సాహసం కలిగి ఉంటావా నువ్వు? సోది చెప్పండి. వాళ్ళతో మాట్లాడుతూ పనికి మాలినోళ్ళని వెంట పెట్టుకుని, పనికి మాలినోళ్ళు ఎలా పనిచేస్తారన్న వెంట పెట్టుకుని పట్టణం అంతా చూడండి. పట్టణం ఇక్కడ ఏమన్నా ఇవ్వడం చూడండి. పట్టణం అంటే ఏంటి చెప్పండి? ఈ చాగళ్ళు పట్టణమా పల్లె? చెప్పండి, ఏంటి చెప్పండి? రాజమండ్రి పట్టణం అంటే పెద్దది. అంటే పట్టణానికి అందేలాగా వాక్యం చూడండి తెస్సలోనికలో ప్రకటిస్తుంటే అలా మ్రోగిపోతుంది. యేసుక్రీస్తు వారిలో వాడుక పౌలు గారిలో వస్తే, పౌలు గారిలో వాడుక చెప్పండి తెస్సలోనికలోకి వస్తే, ఆ తెస్సలోనికలో ఉన్న వారి ద్వారా చూడండి వీళ్ళు ఎలా ప్రకటించేస్తున్నారని. వాళ్ళు వచ్చి పట్టణం ఎలా అల్లరి చేయొచ్చు, యాసను ఇంటి మీద పడి వారి జనులను సభ ఎదుటకు తీసుకుని వచ్చుటకు అక్కడ వాళ్ళకి ఆశ్రయం ఇచ్చింది ఎవరు అనుకుంటున్నారు మీరు? యాసను తీసుకొచ్చారు. పట్టణం వెలుపలకు తీసుకొచ్చేసి అయితే వారు కనబడనందున ఈడ్చుకెళ్ళి వెళ్ళిపోయారు. అధికారుల వరకు ఈడ్చుకెళ్ళిపోయారు. అలాగే విడిచిపోతారు కదా, ఇదిగో మతబోధ చేస్తున్నారు, అలాగే చేస్తున్నారు, ఎలా చేస్తారని ఏమండి భయంకరంగా అలా ఈడ్చుకెళ్ళిపోతే నెక్స్ట్ మాట బాబోయ్ తెస్సలోనికలో ప్రకటిస్తే భూలోకాన్ని ఏం చేసి ఏం మాటలు చూడండి ఎలా మాట్లాడుతున్నాయి. తెస్సలోనికి ఎక్కడ అనుకుంటారు మీరు? అది ఎక్కడ అనుకుంటారు మీరు? అది గ్రీక్ దేశం దగ్గరలోను, లేకపోతే ఫిలిప్పి పట్టణం దగ్గరలోను ఒక పెద్ద పట్టణం. అది మీకు అర్థమవుతుందండి? ఆ దాంట్లో ప్రకటిస్తే వాళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు చూడండి. వాళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు? భూలోకమును తలకిందులు చేసి వీరు ఇక్కడికి కూడా. అదేంటంటే భూలోకాన్ని తలకిందులు చేయడం ఏంటి? తలకిందులుగా ఎలాంటి తీసేస్తాను మరి ఏమనుకున్నాడు అంటాం. అంటే ఇలా తిప్పి ఇలా పెట్టడం. భూలోకాన్ని ఇలా తిప్పేస్తున్నారు అంటే ఏంటి తెలుసా? సువార్త ప్రకటిస్తే జీవితాలను మార్చి పెడుతున్నారు. భూలోకాన్ని తలకిందులు అల్లర కూడా అలాగే చేస్తారు. అవునా కదా? చూడండి బాగా ఆలోచించండి. కుక్కనే ఏం చేయాలంట? చంపాలన్నా కొట్టాలంటే ఏం ముద్ర వేయాలి? పిచ్చిదాన్ని ముద్ర వేయాలి అన్నట్టుగా ఇక్కడ నాబోతుని చంపేయాలంటే యెజెబెల్ ఏం చేసింది? దేవుణ్ణి దూషించాడు అని అందేసింది. అది బాగా పనిచేస్తుంది కదా. భూలోకాన్ని తలకిందులు చేసేవారు ఇక్కడికి వచ్చేసారు అని వారు ఈడ్చుకుని వచ్చేస్తే వీరందరూ యేసును వేరొక రాజు ఉన్నాడని చెప్పి కైసరునకు చట్టములకు విరోధముగా నడుచుకున్న వారు చూడండి. దేనికంట? కైసరికి పొందమని అంటున్నారు. ఇదిగో రాజు, ఇదిగో ఒక రకంగా చెప్పాలంటే
ఇదిగో మనం పరిపాలించేది కైసర్ కదా, ఎక్కడి నుంచి ఎక్కడికి ముడిపెట్టేస్తారా? ఆయన వచ్చి ఏం ప్రకటించాడు అక్కడ? ఏం ప్రకటించాడు? సమాధానకరమైన యేసుక్రీస్తు వారి మరణ సమాధి పునరుత్థానమే మీ బ్రతుకులు మార్చుకోండి. ఇదే నిజమైన సువార్త. అర్థమైతే మనిషి చంపడండి. ఆయన లెక్కలో చంపాలని ఉంది కాబట్టి ఏంటంట? ఆయన లెక్కలో చంపాలని ఉంది కాబట్టి ఏం చేస్తున్నారు? చంపబడుతున్నారు. కాపాడాలంటే కాపాడలేడా దేవుడు? ఎంత ఎలాంటి వాళ్ళు ఆయన ఏం చేస్తే సింహాల బోన్లు వెళ్ళిన వాళ్ళు ఏం చేశాడు? అగ్నిగుండంలో పడేసిన వాళ్ళు ఏమయ్యారు? అక్కడ కాపాడు అద్భుతం, ఇక్కడ ఒక అద్భుతం చేయలేడా? ఎందుకు చేయట్లేదు? ఆ దెబ్బతోనే అతనికి పరలోకం నిత్య జీవం ఇచ్చేయాలని చూస్తున్నాడు. ఎవరికి? ఆ లిస్టులో వీళ్ళు ఉన్నప్పుడు నిజంగా అక్కడ ఉన్నవాళ్ళు ఏం చేశారు? ఎంత మంచిగా ఆలోచించారు. చదవండి. ఈ మాటలు వినిచున్న జన సమూహం పట్టణపు అధికారులను కలవరపరిచిరి. వారి యాసోరుని వద్దను మిగిలిన వారి యొద్దను జామీలు తీసుకుని వారు విడుదల చేసిరి. వెంటనే సహోదరులు ఇందాక చదివాం కదా, సహోదరులు, సహదాసులు, సహోదరులు. దాసులు అంటే సేవకులు, సహోదరులు అంటే అక్కడ వాక్యం విన్నవారు. కేవలం అక్కడ వాక్యం విన్నవారు ఏం చేశారు తెలుసా? పౌలును సీలను బెరయాకు పంపించేశారు. రాత్రి వేళ ఎక్కడి నుంచి ఎక్కడికంట? దశలో మీరు అక్కడికి వెళ్ళి ప్రకటించండి, అక్కడికి వెళ్ళిపోండి అని వాళ్ళు సేవ్ చేసి చూడండి ఎంత గొప్పగా ఆ సహోదరులు విన్నారు. ఎన్ని రోజులు విన్నారు అక్కడ? చూడండి అక్కడ 3 వారాలు మాత్రమే. 3 వారాలంటే 3 విశ్రాంతి దినాలు. విశ్రాంతి దినం అంటే శనివారం అంటే 3 వారాల్లో 3 శనివారాలు వాక్యం చెప్పాడు. మహా అయితే చెప్పండి ఒక్కొక్క రోజు అంటే 3 రోజుల వాక్యానికి అక్కడ వాళ్ళు చాలా బాగా బలపడ్డావు. 30 సార్లు విన్నావు, 300 సార్లు విన్నావు. నువ్వేం బలపడ్డావు? నీ దరిద్రం, నీ తలకాయ, నీ దినం అంతా అని ఎలాగన్నానుకో చాలా బాధపడ్డావు. అవునా కదా? ఏం బలపడ్డావు? ఎవరు రక్షింపబడ్డారు నీ వల్ల? నీ కుటుంబంలో ఉన్నవాళ్ళు, వెనకాల ఉన్నవాళ్ళు నిన్ను చూసి బైబిల్ చదువుతున్నారా? నిన్ను చూసి ప్రార్థన చేసుకుంటున్నారా? నిన్ను చూసి దేవుని దగ్గరికి నడుస్తున్నారా? అసలు ఏముంటుంది? ఏమి వాడుకుంటుంది నీలో? వాడికి ఏముంటుంది? నేను చూసి ఎవరు ఫాలో అవుతున్నారు? ఈ తెస్సలోనికలో ఉన్నవాడు నిజంగా చాలా వండర్ఫుల్గానండి. ఏళ్ళంట ఈ వాడిక వేళ్ళ ఎలా పనిచేసింది తెలిసి అసలు ఆశ్చర్యపోతారు. ఇప్పుడు తెస్సలోనికి రాసిన పత్రికకు వచ్చి 5 నిమిషాలు విందాం. దేవునికి స్తోత్రం కలుగును. బాగా అర్థమవుతలేదు అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. ఇది కూడా అర్థమవుతలేదంటే నేను ఏం చేయాలని? బాగా అర్థమయ్యేవాడు దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. వినండి. తెస్సలోనికి రాసిన పత్రిక అందరూ కూడా చూడండి. 6వ అధ్యాయం. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు, బాగా వినండి, గొప్ప ఉపద్రవం అంటే భయంకరమైన గొడవల మధ్యన వాక్యాన్ని విన్నారంట. ఎవరు? ఇప్పుడు ఏ గొడవ ఉందో మనకు వాక్యం వెంటనే ఒకడు గొడవ మనకి ఇప్పటిదాకా ఈరోజు ఒక గంటన్నర నుంచి వాడి మీద మనకు చాలా కోపం వచ్చేస్తుంది. కనపడితే ఏదైనా చేసేయాలనిపించేది. ఎవడాడు? కరెంటు తీసేసినోడు. అవునా కదా? అంటే మనవాడు దినం చేయాలి, అది చేయాలి, రకరకాలుగానే ఉంటాం. బాగా ఆలోచించండి. చక్కగా ఉపద్రవమందు మీరు వాక్యాన్ని విన్నారంటే వాళ్ళకి వాక్యం చెప్పేటప్పుడు చాలా భయంకరమైన సందర్భం. దేవుడి సువార్త తెలిసిన వాడు మధ్యకి వెళ్ళి ప్రకటించడం వేరు, అసలు ఏమీ తెలియని వారి మధ్యకి వెళ్ళి ప్రకటించడం వేరు. అవును కదా? ఉపద్రవమందు వాక్యాన్ని మీరు అంగీకరించిరి, మమ్మును ప్రభువును పోలి నడుచుకున్న వారైతే ఎన్ని రోజులు వాక్యం విన్నారు వాళ్ళు? 3 రోజుల వాక్యానికి దేవుని పోలికేది నీలో, దేవుని స్వరూపం ఏది నీలో, బోధిస్తున్న బోధక నడుచుకునే విధానం ఏది నీలో? ఏం కనిపిస్తుంది? అసలు ఏం కనిపిస్తుంది? మమ్మును ప్రభువును పోలి నడుచుకున్న వారైతే కాబట్టి మాసిదోనియాలోను అకయాలోను విశ్వాసులందరికీ, అదేంటంటే మాసిదోనియాలో అకయాలో కూడా ఏళ్ళ మాదిరి అయిపోయారంటే ఎన్ని రోజులు ప్రసంగం విన్నారంలో?
3 రోజుల ప్రసంగానికి ఇంత మారిపోతే 30 సంవత్సరాలు అయింది నువ్వు మారి. ఎన్ని వందల మెసేజ్లు, 100 మెసేజ్లు ఎవరైనా అన్నారు ఇప్పటికి పుట్టిన నుంచి? విన్నారా వినలేదా? ఎవరు మాట్లాడేంటి? సరే ఒక మాట అడుగుతాను, 10 ఒక 50 కోళ్ళు తిన్నవాడా నువ్వు పుట్టిన నుంచి? 20 బస్తాలు తిన్నావా? అసలు మాట వస్తలేదు. తిన్నామో తెలియదు అందరం. అలాగే 100కి పైనే ప్రసంగాలంటే ఏ మార్పు వస్తుందయ్యా అంటే ఏం చెప్పండి? మార్పు ఏముంది? బ్యూటీ పార్లర్ పార్టీ. మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళినప్పుడు అది బ్యూటీగా మనం అంతా తయారు చేసుకున్నప్పుడు అంతా కొన్ని సంవత్సరాలు బాగానే ఉంటుంది. హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాను, ఆవిడ రిసెప్షన్లో కూర్చుంది అనమాట. మొత్తం ఇక్కడ ప్యాచీలు ఉంది. ఏంటంటే వయసులో ఉన్నప్పుడు చెప్పండి, ప్రతిరోజు ఎక్కడికి వెళ్ళేవాడిని, శుభ్రంగా పార్లర్ గేదె పార్లర్ లాగా వెళ్ళి చేసుకుని వచ్చేవాడిని. కడకి ఎలా తయారైంది. మనం కూడా అంతే, వాక్యాన్ని అలాగా ముఖానికి రాసుకుని వెళ్ళిపోతాం. బయటకు వెళ్ళేది సిగ్గుంటారు ప్రేమైన దేవుని పిల్లలు. 3 రోజుల వాక్యం వాళ్ళు ఎలా ఫలించింది? 3 రోజుల వాక్యం ఎలా ఫలించింది? లేదా ఒక యాసమేసి ఇచ్చి మనం సంఘం ఫలించాలంటే ఇదిగో మనగా కొత్తగా చాలా సింపుల్గా వారాహి ఒకడు వాహనం పెట్టి ముందుకెళ్తే మనవాడు వాడు వారాహి దేవత పెడితే ఇక్కడ మహాతల్లి పాపులర్ అయిపోయింది తల్లి. ఎక్కడ అసలు కార్యం లేదు. అలాగ మనం ఒక వ్యాసం వేసేయాలి బాబాలాగా. ఏంటి? స్వస్థతలు జరుగుతున్నాయి. ఇదిగో మా ముందు కూర్చున్నటువంటి ఎవరు ఒక బిడ్డకి ఏంటి తెలుసా, ఉన్నటువంటి క్యాన్సర్ అలా కిటికీలోంచి వెళ్ళిపోయింది, ఆ చర్చిలోంచి. ఉన్నటువంటి జ్వరము ఇలాగ తలుపులోంచి వెళ్ళిపోయిందని మీరు అనౌన్స్మెంట్ చేయండి. 2 వారాలకు అసలు ఈ చర్చ ఏమైపోదు, ఖాళీగా ఉండదు కదా. అక్కడ జనం ఎంత మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ట్రాఫిక్ ఎలా జామ్ అయిపోతుంది, ఎలాగా పిల్లలు వస్తున్నారని ఒక బొమ్మలు తెచ్చి అమ్ముకుంటాడు, ఎలాగా జనం వస్తున్నారు కానీ ఒక డ్రింకులు తెచ్చి అమ్ముకుంటాడు, ఎలాగా జనం వస్తున్నారు వీళ్ళకి అవసరం అవుతాయి ఇదిగో నూనె అమ్ముతాడు. మొత్తం ఇదంతా ఏమైపోద్ది అని చెప్పండి. దరిద్రం చేయాలంటే ఎంతసేపు? మీకు అర్థమైందా? అది కాదు వాక్యం. అకయాలోను ఇంకెక్కడంట మాసిదోనియాలోను విశ్వాసులందరికీ మాదిరైపోయి, ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభువాక్యం. ఎవరి దగ్గర నుంచి వెళ్ళిపోయింది ప్రభువాక్యం? నీ దగ్గర నుంచి ఎవరికి వెళ్ళింది వాక్యం చెప్పు. విన్నాళ్ళు ఇన్ని మెసేజ్లు వినేసావు కదా, ఇన్ని మెసేజ్లు నీ దగ్గర నుంచి వాక్యం ఎక్కడికి వెళ్ళింది? వీళ్ళ మాసిదోనియాకి వెళ్ళిపోయిందంట, అకయాకి వెళ్ళిపోయిందంట. వీళ్ళ దగ్గర నుంచి 3 రోజులైన వాక్యం ఎక్కడికి వెళ్ళిపోయింది? కొన్ని దేశాలకు వెళ్ళిపోయింది, కొన్ని ప్రాంతాలకు వెళ్ళిపోయి అక్కడ మ్రోగిపోయిందంట 3 రోజుల మెసేజ్. బాగా ఆలోచించండి, వాడుక ఎంత బాగుంటుందో. నువ్వు ఇదే వాడుక, భర్తలో ఉన్న వాక్యం భార్యలోకి వెళ్దాం, భార్యలో ఉన్న వాక్యం భర్తలోకి వెళ్దాం, తల్లిదండ్రులు ఉన్న వాక్యం పిల్లలోనికి వెళ్దాం. తల్లిదండ్రులు ఉన్నది ఏది వెళ్తారు తెలుసా? పిల్లలకి ఏది వెళ్తారు తెలుసా? రే అమ్మమ్మ దగ్గరికి వెళ్ళకో, రే నాన్నమ్మ దగ్గరికి వెళ్ళకో, వాళ్ళతో గొడవాడు, వాళ్ళు ఇలా ఇవన్నీ పిల్లలకి అన్నీ షేర్ చేస్తారు. వీళ్ళ వాక్కు ఎలా మోగిపోయింది చూడండి. ఒక వాడుక. బాప్తిసం తీసుకున్న మనలో ఈ వాడుక బాగా పనిచేయాలి. బాగా మ్రోగెను చూడండి, మ్రోగెను. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసం ఏమి వెల్లడైందంట? ప్రతి స్థలమందు. అబ్బా, వాళ్ళకున్న విశ్వాసం ఎవరికి ఉండదండి దేవుడి మీద? ఎవరికున్న విశ్వాసం? ఒకేసారి వెళ్ళాడా? 3 రోజులే చెప్పాడా? ఆ తెస్సలోనికులో ఉన్నవారి విశ్వాసం ఎవరి మీద ఉంది? విశ్వాసులు అంటే వాళ్ళండి. వాళ్ళు ఏది కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బంది వచ్చినా, శోధన వచ్చినా, ఏది వచ్చినా సరే వాళ్ళ విశ్వాసం అసలు అందరికీ తెలుసుకుందంట. అందరూ అనుకుంటున్నారంట ఏమనుకుంటున్నారంట? ఇదిగో తెస్సలోనికులో చూడండి ఎంత విశ్వాసంతో ఉన్నారు. ఫస్ట్లో ఎస్కేస్ బాగా విస్తరిస్తున్నప్పుడు, అందరూ బాగా యవనస్తులు బాగా పనిచేస్తున్నప్పుడు అందరూ మన గురించి బాగా చెప్పుకున్నారు. ఏమని తెలుసా? ఎస్కేఎస్ అంటే కాదు సామాన్యమైనది, చాలా బాగా ఉండేదండి, చాలా బాగా చేసేవారు అనేవారు. అలా అనేటప్పుడు వాళ్ళ బతుకులు బాగాలేవు. ఇప్పుడు కూడా ఎస్కేస్ వాళ్ళు విడిపోయారంట, రకరకాలుగా చేస్తున్నారంట అని అనుకునేటప్పుడు కూడా వాళ్ళ బతుకులు
బాలేవు. కానీ మనం విడిపోయినా చెప్పండి, బయటికి వెళ్ళినా ఏం బయటికి వెళ్తుంది? వాక్యం బయటికి వెళ్తుంది. వాక్యం మ్రోగడానికి విడిపోవాలి, వాక్యం మ్రోగడానికి ఎడబాటు కావాలి. చూడండి వీళ్ళు ఎక్కడి నుంచి మరి అంటే తెస్సలోనికలో ఉన్నవారు అక్కడికి వెళ్ళకుండానే వాళ్ళకి వాక్యం అందిందా? ఇప్పుడు నిడదలో ఉన్నవాడు వాక్యం చెప్పాలంటే గబగబగా ఫోన్ చేసి హలో దేవునికి స్తోత్రం అని చెప్పేచ్చు. మరి వాళ్ళు అప్పుడు ఎలా చెప్పేవారు? తెస్సలోనికలో విన్న 3 రోజులు వాక్యాన్ని హృదయంలో పెట్టుకుని బయలుదేరి వెళ్ళిపోయారు. వారు బయలుదేరి వెళ్ళిపోయారు. వారిలో నాటింది ఏంటి తెలుసా? ఎక్సలెంట్ మాట. వారిలో నాటింది ఏంటి తెలుసా? పౌలు గారు అపోస్తులు ఫైనల్ మాటకి వచ్చే వారం యూకేగా బాగా వెళ్దాం. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 37, 38 కంటిన్యూ చేసి ముగిద్దాం. యోహాను గారి బాప్తిసాన్ని ప్రకటించేవారు. గలిలయ మొదలుకొని చూడండి బాగాను ఏంటంటే ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను, అదేమనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినట్లే దేవుడు ఆయనకి తోడైనాడు కనుక ఆయన మేలు చేయొచ్చు. ఏం చేయొచ్చు అంట? గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు వారు ఏం చేయొచ్చు? మేలు చేయొచ్చు. మేలు చేయకుండా ప్రభు ఉండలేడు. మేలు చేస్తాడు, మేలు చేయొచ్చు. అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచు సంచరించుచున్నాడు యేసుక్రీస్తు వారిది. ఆయన అలాగ వెళుతూ మేలు చేస్తూ స్వస్థతలు చేస్తూ, అలా వెళుతూ మేలు చేస్తూ స్వస్థతలు చేస్తూ సమాధానకరమైన సువార్త ప్రకటించాడు. ఆయన మనము సువార్త ప్రకటించాలి. తెస్సలోనికలో ఉన్నవారు అంటగానే వాళ్ళు ఎందుకు అలాంటి వాళ్ళు ఉన్నారు? విగ్రహాలకు పూజలు చేసేవాడు. అలాంటి వాళ్ళు వాటిని విడిచిపెట్టేసి వాక్యాన్ని, ఇదిగో అక్క నువ్వు ఇటు వెళ్తావా బస్సు ఫ్రీయే కదక్క, ఇటు వెళ్ళిపోయి ఏం చేస్తావు నువ్వు అని కొట్టే బస్సు ఎక్కి చెల్లి నువ్వు ఇటు వెళ్తావు. మనం పెళ్ళిళ్ళు పంచుకుంటాం. ఇదిగో ఆడ ఫంక్షన్కి నువ్వు వెళ్ళు, ఏళ్ళు పెళ్ళికి నేను వెళ్తాను చెప్పండి. కొంతమంది ఆదివారం పెళ్ళికి వెళ్ళిపోతారు. నువ్వు వెళ్ళకపోతే లేదా తాళి కట్టుకోరా, పెళ్లి చేసుకోరా, ఆదివారం వదిలేసి వెళ్ళిపోతుంది. ఎంత దరిద్రం ఇంకెక్కడా చెప్పండి, ఎంత దరిద్రం ఎక్కడా? ఆదివారం వదిలేసి ఫంక్షన్లు అంట, ఆదివారం వదిలేసి ఏంటంటే ఆదివారం చెప్పండి సాగు ఎదురైనా ఆరాధన అయిపోయి వస్తానని చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఆయన సంచరిస్తూ ప్రకటించాడని ఈ మాటలు బోధించేటప్పటికి వీళ్ళు చెప్పండి అక్కయ్యలోను ఇంకెక్కడంట మాసిదోనియాలో వాక్యాన్ని పట్టుకుని వెళ్ళిపోయారంట. ఇప్పుడున్న మన పరిస్థితులను బట్టి, మన ఇబ్బందులను బట్టి ఏమండి వాక్యాన్ని పట్టుకుని మనం వెళ్ళకపోవచ్చు. కానీ మన జీవితాల్లో ఏముండాలి? మాదిరి ఉండాలి. వాళ్ళ దగ్గర మాదిరి ఉంది, విశ్వాసం ఉంది, వాక్యాన్ని తీసుకెళ్ళిపోతారు. అక్కిటు, చెల్లిటు, తమ్ముడిటు, అన్నట్టు ఒక ఫ్యామిలీ, ఒక నిర్ణయం. అక్కడికప్పుడు సంఘమైన ఫామ్ అయినప్పటికీ లేదు. కానీ పౌలు గారు ఈ అపోస్తుల కార్యములో అక్కడ ఏమని చెప్పారు? 17వ అధ్యాయం 10వ వచనంలో వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులు. ఎవరు? బెరయ వారిని గనులు అన్నాడు. అవునా కదా? తెస్సలోనికలో ఉన్న వారి కంటే బాగా వినండి, ముగిస్తున్నాం. ఏం అర్థమైందా? ఈరోజు ఏం అర్థం కాదు. చాలా చర్చిల్లో దేవునికి స్తోత్రం అల్లుడు అని దోసేస్తారండి. స్వస్థలు వస్తాయి. చిన్న పిల్లలు, కాలేజీకి వెళ్ళి పిల్లలు కిందకి గిరగల కొట్టేసుకుని పరిశుద్ధాత్మలు గుంజుకుని చచ్చిపోతారండి. అది మన చర్చిలో ఉండలేదండి. అలాగండి అని బాధపడకండి. అవునా కదా? ఇలా నీళ్ళెట్టుకుని ఎలా జల్లితే మంచి ఇలాగిలగిలగిల ఊపుతూ దెబ్బలు ఏమైనా పిల్లలు పట్టుకోవడం. ఇంకొక మొన్న ఒక ఆవిడ అంటున్నాడు, ఏ దెయ్యమా వెళ్ళిపో అంటే వెళ్ళను అంటే, సరే ఎందుకు వెళ్ళవు అంటే నాకు పని ఉంది అంటే. నిజం చూసారా చూడదా? అలాంటి చేస్తే జనం ఏమైపోతారు? అదంతెందుకు నాలో ఒక ఆత్మ వచ్చింది అని మనం తోస్తే పడిపోతారు. అదే ఆత్మ, నాలో ఒక ఆత్మ వచ్చింది. అమ్మా మేరీ మీ ఇల్లు అమ్మేసి 9 లక్షల్లో 20,000 నువ్వు తీసుకుని నాకు ఇచ్చాను అనుకున్న ఆత్మ ఆటంటావా? పడేసి ఆత్మ ఆటంటావు. అవునా కదా? మరి అపోస్తులు అప్పుడు ఏం చేశారు? ఆత్మపూర్వకంగానే చెప్పారు. చెప్పగానే ఆస్తులన్నీ అమ్మేసి ఏం చేశారు? ఆత్మ చెబుతున్న మాటలు చెవులు గలవాడు వినుగాక, మీ ఇల్లులు అన్నీ అమ్మేసి డబ్బులన్నీ తీసుకురండి, ఇక్కడ మనం సువార్త ప్రకటిద్దాం. ఆత్మ చెబుతున్న మాటలు ఏం చేద్దాం? ఇప్పుడు ఈ మందిరం దూసేసి ఆత్మ, పడేసి ఆత్మ, మాట్లాడే ఆత్మ. చెప్పండి అపోస్తులు ఏం తెలుసా? ప్రకటించగా ముగిస్తున్నాను.
బెరయాలో ఉన్నవారు ఎవరంట? గనులు అన్నారు కదా. ఈ బెరయాలో ఉన్నవారిని గనులు అన్నారు. ఇప్పుడు ఈ తెస్సలోనిక నుంచి ఇలా వచ్చాక బెరయాలో ఉన్నవారు గనులు అన్నాడు. ఇప్పుడు ఈ బెరయాలో ఉన్న వారి కంటే గొప్ప లిస్టులోకి వెళ్ళిపోయారు ఇప్పుడు ఈ పత్రిక రాసేటప్పుడు. ఎవరు? అదేంటి అసలు మాదిరి కలిగించి ఈడు బండి తీసాడంటే ఈడు కూడా బండి తీసేది. ఆడు 3 నెలలు కట్టి ఇచ్చేసాడు, తర్వాత 4 నెలలు కట్టి ఇచ్చేస్తాడు ఈడు, అంతే. దేవుని స్తోత్రం కదా. బెరయాలో ఉన్నవారు గనులు అన్న విషయం పక్కన పెట్టి అంతకంటే బాగా చెప్పండి వాడి జీవితాన్ని సమర్పించేశారండి. ఎవరు? ఆ ఒక్క మాట తెస్సలోనిక రాసిన పత్రికలో ఆ ఒక్క మాట చదివించి. ఎందుకంటే విలువైన వారి గురించి మాట్లాడుకునేటప్పుడు చాలా విలువైన సంగతులు మనకి అర్థం కావాలి. మొదటి అధ్యాయంలో 9వ వచనం. మీ వద్దకు మా పెట్టి ప్రవేశం కలుగును, అక్కడ జనులు మిమ్మల్ని గురించి తెలియచెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతులకు దేవునికి దాసులగుటకు దేవుడు మృతుల నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రతలను మనలను తప్పించుతున్నాడు. ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చినని ఎదురు చూచుటకు మీరెలాగా దేవుని వైపు తిరిగిరో. వాళ్ళు ఎవరో చెప్తున్నారంటే వీళ్ళ గురించి ఏమని? అబ్బా తెస్సలోనికలో ఉన్నవారంటే వాళ్ళేంటి బాబు ఎంత గొప్పగా జీవం కలిగిన దేవుని వైపు తిరిగి విగ్రహాలు వదిలేసి ఎంత బాగా బతుకుతున్నారని. అక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడో ఆ పౌలు గారు అక్కడికి వెళ్తే వాళ్ళు చెప్తారంట, ఏంటి మీరు పౌలు గారేనా? అవునవును. మీరు తెస్సలోనిక వెళ్ళారు ఎప్పుడన్నా? వెళ్ళానండి. అక్కడ ఉన్నవాళ్ళు మొన్న వచ్చి చెప్తున్నారు, వాక్యం చెప్తారు, మీరు చెప్పే మాటలే చెప్తారండి, సేమ్ సార్ కరెక్ట్గా చెప్తారు. ఏమంటే ఎప్పుడన్నా ఊరెళ్తాను, మీ చుట్టాలండి కదా ఖచ్చితంగా పెళ్ళిళ్ళకి ఫంక్షన్కి వస్తాం మీ ఇంటికి. అక్కడ వెళ్ళినప్పుడు ఎవరన్నా ఏంటి మీ సంఘస్థురాలు ఒక మంచి వాక్యం చెప్పింది అంటారు ఎక్కడన్నా? దేవునికి స్తోత్రం కలుగు. మీ చుట్టాలు ఇంటికి వస్తాను, మీ అక్కల ఇంటికి పండగలకి దసరాలకు వెళ్తారు కదా, దసరాలకు వెళ్ళినప్పుడు ఏం చెప్పారు? వాళ్ళకి వాక్యం చెప్పండి, చెప్తారా? దసరాకి ఏం తీసుకున్నాం, కొత్తగా ఏమొచ్చింది? ఈ సాక్ష్యం ఎవరిదే? తెస్సలోనికలో. ఇదంతా ప్రభువారు వాడుక, ఆయన వాడుక చెప్పున బోధిస్తుంటే ఆయన ఫాలో అయిన పౌలు గారు ఫాలో అయిన సంఘాలు చూడండి, వీళ్ళందరూ కలిపి ప్రభుని ఫాలో అయ్యారు. ఈ వాడుక మనలో ఉంటే ఫస్ట్ పడుకోం, చెడు ఆలోచన రాదు, ఫోన్ ఎక్కువ చూసి జీవితాన్ని నాశనం చేసుకోవాలని ఆలోచన అస్సలు రాదు. ఫోకస్ అంతా ఎవరి మీద ఉంటుంది? అందుకనే దేవుడు సింపుల్గా చిన్న వ్యాధుల్ని అలా పరిచయం చేస్తున్నాడు. అలా పరిచయం చేస్తే మన ఫోకస్ అంతా ఎవరి మీద ఉంటుంది? ఈ వ్యాధి మీద. ఈ టయానికి ట్యాబ్లెట్ సేమ్ ఫోకస్ నా మీద. అలాగే దేవుడి దోస్తులు దేవుడి మీద ఫోకస్ పెట్టి పనిచేస్తుంటే అపాధిగాడు వాళ్ళ మీద ఫోకస్ పెట్టి చంపించేది. దేవుని దోస్తులను చంపేస్తున్నారు. 50 రోజులు ఏం జరిగిందో చెప్పనా? జూమ్ మీటింగ్లో వాక్యాలు చెప్తున్నాం. ఇలా కూడా కూడుకునే విధానాలు ఉండవు. మీరు బైబిల్ పట్టుకుని ఇలాగ నడవనవరు, బైబిలే కనిపించినా కూడా చేసేస్తారు. చాలా టైట్ అయిపోతుంది. అప్పుడు కూడా మనం ఏం చేస్తున్నాం సార్? ప్రార్థన ఎడతలేదు కాబట్టి వెళ్ళలేదు, చదవనెత్తలేదు కాబట్టి చదవలేదు, చెప్పనెత్తలేదు కాబట్టి చెప్పలేదు అని కూర్చుంటాం అంతే. కానీ ఒకటి చెప్తాం ఫైనల్గా, ఒక వాడికి నీళ్ళు ఉండదు ఏంటంటే రోజుకి ఒకరికైనా దేవుని మాటలు. ఇది ప్రభువులో ఉన్న మొదటి వాడుక. ఇంకా 3 వాడుకలు ఉన్నాయి, అవి వచ్చి వారంగా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. అర్థం కాని వాళ్ళందరూ దేవుని గట్టిగా స్తోత్రం చెప్తాం. దేవుని స్తోత్రం. అందరు హృదయపూర్వకంగా మాట్లాడి కళ్ళు మూసుకుని ప్రభువులో ఉన్న వాడుక పౌలు గారిలోకి రాగా, పౌలు గారిలో ఉన్నటువంటి వాడుక అన్యులకు వచ్చింది. ఆ అన్యులు సంఘంగా మారి చాలా ప్రాంతాలకు వెళ్ళి వాక్యాన్ని ప్రకటించారు. నిజంగా మనం ఏం చేస్తాం ఒకసారి పరిశోధించుకుందాం. హృదయపూర్వకంగా ప్రభువుని అడుగుదాం, దేవా నా కష్టాలు, నా కన్నీలు, నా అనారోగ్యాలు, నా కుటుంబ సమస్యలు, నా ఆర్థిక ఇబ్బందులు